మా అందరికీ నమస్కారం. ముందలా ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులకి పిల్లలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. వాస్తవంగా ఈరోజు మిమ్మల్ని సెలబ్రేట్ చేసడానికి, మీ అచీవ్మెంట్ని సెలబ్రేట్ చేసడానికి ఈ కార్యక్రమం పెడతాం జరుగుతుంది. ప్రభుత్వం ఆలోచన ఒకటే, పేదరికం వల్ల పిల్లలు చదువుకి దూరం అవ్వకూడదు. ప్రైవేట్ పాఠశాలల్లో, జూనియర్ కళాశాలలో ఎట్లయితే విద్య అందిస్తున్నారో దానికి ధీటుగా అందించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను హెచ్ఆర్డీ మినిస్టర్ చేసినప్పుడు చెప్తాం జరిగింది. సెక్రటేరియట్లో కూర్చొని మేము అనేక నిర్ణయాలు తీసుకుంటాం, కానీ ఆ నిర్ణయాలు అమలు చేసేటప్పుడు మేము అందరం ఫీల్డ్కి వెళ్తాం. దాంట్లో ఒక నిర్ణయం గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం. నా ఆలోచన ఏంటంటే, గతంలో పెట్టాం, మధ్యలో తీయేస్తారు, మళ్ళీ తీసుకురావాలి, అట్లనే నేను ఆలోచించా. కానీ నేను ఎప్పుడైతే పాయకాపురంకి వెళ్ళి చెల్లితో కూర్చుని మాడుతూ ఉన్నాను, ఆమెతో భోంచేస్తూ మాడినప్పుడు ఆమె చెప్పింది, నాకు అమ్మ నాన్న లేరు, మా అమ్మమ్మ నన్ను గత 10 సంవత్సరాలుగా చేపలు అమ్మి చదివిస్తుంది, మీరు ఇచ్చిన భోజనం వల్ల ఈరోజు మా అమ్మమ్మ పైన భారం తగ్గిందని చెప్తాం జరిగింది. ఇట్లా మీరందరూ కూడా మీ వెనకాల ఒక్కొక్క జర్నీ ఉంటుంది, ఒక స్టోరీ ఉంటుంది. కానీ ఈరోజు మీరందరూ ఒక అచీవర్స్. మీ గతంలో ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో మంచి మార్కులు రావు అని ఏదైతే ఆ ముద్ర ఉందో, ఆ ముద్రని చెరిపేసిన వ్యక్తులు మీరు. వాస్తవంగా ఒక మాటలో చెప్పాలంటే, ఇక్కడున్న మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విద్య పరువుని కాపాడిన వాళ్ళు అవుతారు. You are all our brand ambassadors today. నేను ఎప్పుడు నవ్వుతా అంట, ప్రైవేట్ పాఠశాలలో అందరూ రిజల్ట్స్ వచ్చిన తర్వాత యాడ్లు ఇస్తారు, 1, 2, 2, 3, 3 అని. ప్రభుత్వం కూడా మేము ఇవ్వాలి నెక్స్ట్ ఇయర్ నుంచి. అది నా డైరెక్షన్. పోటీ పడాలి, పోటీ ఉంటేనే పిల్లలు బాగుపడతారనేది నా ఆలోచన. వాస్తవంగా నేను కూడా 10th, 9th వరకు ఆడుతూ పాడుతూ చదివినండి. ఎక్కువ క్రికెట్ పిచ్చి ఉండేది. అప్పుడు ఇంట్లో తల్లికి అర్థమైంది, అమ్మకి అర్థమైంది, వీడు దారి తప్పినట్టున్నాడని 10th లో రుద్దేశారు. అదైన తర్వాత బాబు గారికి అర్థమైంది, వీడు 11th, 12th సరిగ్గా చదవకపోతే ఇంకా ప్రమాదం అని. సో నేను కూడా రుద్దుడు బ్యాచ్ ప్రోడక్ట్ని. కానీ నేను అందరికి చెప్తా, వాస్తవంగా చెప్పాలంటే అది నా జీవితం మార్చేశాను. దాని తర్వాత నేను కార్నిగీ మెల్లన్కి వెళ్ళాను, అక్కడ నేను చదువుకున్నాను. దాని తర్వాత వరల్డ్ బ్యాంక్లో 2 సంవత్సరాలు పనిచేశాను. మళ్ళీ స్టాన్ఫర్డ్కి వెళ్ళి ఎంబీఏ చేశాను. అంటే ఆ 3 సంవత్సరాలు చాలా కీలకమైన 3 సంవత్సరాలు మన జీవితాలు. మన సక్సెస్ అంటే పిల్లల సక్సెస్ వెనకాల ఉంది తల్లిదండ్రులు. వాళ్ళు అనేక త్యాగాలు చేస్తున్నారు మన కోసం. అది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధితో, మీరు చూస్తే మీకోసం అనేక కార్యక్రమాలు చేశాం గడిచిన సంవత్సరాలు. మేడం గారి నాయకత్వంలో పుస్తకాల విషయాలు కానివ్వండి, మధ్యాహ్న భోజనం కానివ్వండి, ప్రిన్సిపల్స్ విషయంలో కానివ్వండి, ఇట్లా అనేక కార్యక్రమాలు మీకోసం చేశాం. అన్నీ చేశామని నేను అనట్లేదు, ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా చెప్పాలంటే కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ విద్య నాణ్యత లేకుండా పోయింది. నేను గడిచిన సంవత్సరంలో మీ అందరం కూర్చుని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని సెట్ చేసుకుంటూ వచ్చాం. జూన్ మాసానికి రిఫార్మ్స్ అని పూర్తి చేసి ఇంకొచ్చే 4 సంవత్సరాలు ఓన్లీ లెర్నింగ్ అవుట్కమ్స్ మీద శ్రద్ధ పెట్టాలనేది మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ జరిగింది. ఇదొక పవిత్రమైన కార్యక్రమం. మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవ్వాల్సిన అవసరం ఉంది. మేడం గారికి నేను ఎప్పుడు చెప్పా, చదువే కాదు వ్యాపారంలో కూడా మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళే బెటర్ అని నేను మేడం గారికి ఎప్పుడు చెప్పా. అనేక విషయాలు కూడా నేను అన్నా. దాని ఉదాహరణ మా ఇంట్లోనే, నాకన్నా వ్యాపారంలో బ్రహ్మని బెటర్, చదువులో కూడా నాకన్నా బెటర్. ఆమె కూడా స్టాన్ఫర్డ్ ఎంబీఏ చేసిన 5 years నా జూనియర్ అయినా కూడా మార్క్స్లో చూస్తే నాకన్నా చాలా బెటర్. సో మీలో పట్టుదల ఉంది, ఆ కమిట్మెంట్ ఉంది. తల్లిదండ్రులు కూడా కోరేది ఏంటంటే పిల్లల్ని బాగా చదివించాలి, చదువుకునే అవకాశాలు మీరు ఇవ్వండి.
ప్రభుత్వం ఉంది, పిల్లల వెనకాల మేము నిలబడతాం. ఫీ రీంబర్స్మెంట్ ఉంది, పీజీ ఫీ రీంబర్స్మెంట్ తీసుకొస్తున్నాం. విదేశీ విద్యకి ఆల్టర్నేటివ్ మంచి మెకానిజం మేము డిస్కస్ చేస్తున్నాం, అది తీసుకొస్తాం. అంటే ప్రభుత్వం ఆలోచన డబ్బుల వల్ల పిల్లలు ఇబ్బంది పడకూడదు, వెనకబడి ఉండకూడదు. నేను స్టాన్ఫర్డ్లో చదివినప్పుడు అప్లై చేసినప్పుడు అప్లికేషన్లో ఎక్కడ కానీ మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లు ఇవన్నీ నేను ఎక్కడ అడగరు. అప్లై చేసిన తర్వాత అప్లై చేస్తాం, దాని మాకు ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఇంటర్వ్యూ అయిన తర్వాత అడ్మిషన్ లెటర్ ఇస్తారు. అడ్మిషన్ లెటర్ వచ్చిన తర్వాత అడుగుతారు, ఓకే మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి, స్కాలర్షిప్స్ ఇవ్వచ్చా, ఫైనాన్షియల్ ఎయిడ్ ఇవ్వచ్చా, లోన్లు అరేంజ్ చేయొచ్చా, అట్లా వాళ్ళు అడుగుతారు. ఎట్లా మనం కూడా ప్రభుత్వంలో ఆ విధానం తీసుకురావాలి, డబ్బులు లేక పిల్లలు ఇబ్బంది పడకూడదు అనేదే ప్రభుత్వం లక్ష్యం. గడిచిన కొన్ని సంవత్సరాలు విద్య ఒక రకంగా నడిచినా మళ్ళీ దాన్ని ట్యూన్ చేసి సరైన దారులు పెట్టే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనేదే ప్రభుత్వ నిర్ణయం. దానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇక్కడున్న పిల్లలు నేను కోరేది ఒకటి, మీరు ఈ స్థాయికి వచ్చారంటే తల్లిదండ్రుల త్యాగాలనే, అది మర్చిపోకూడదు. నంబర్ 1. రెండోది, చాలామంది అనుకోవచ్చు లోకేష్కి ఏముంది, చాలా తేలికైంది, తల్లిదండ్రుల డబ్బులనే, బాగా చదివిన వాళ్ళు చదువు తేలిగ్గా వస్తుంది అనుకోవచ్చు. కానీ మీరు చూస్తే నేను ఎప్పుడు గెలవని నియోజకవర్గంలో పోటీ చేశా, అంటే 40 సంవత్సరాల గెలవని నియోజకవర్గంలో పోటీ చేశా. కారణం ఏంటంటే కష్టపడాలి, స్ట్రగుల్ ఉండాలి, అప్పుడే పైకి రాగలుగుతాం. చాలామంది ఆశ్చర్యపోయారు, నేను విద్యాశాఖ మంత్రి అవ్వాలంటే చాలామంది ఆశ్చర్యపోయారు, చాలామంది వద్దని చెప్పారు. నాకు సంఘాలు ఉంటాయి, మీకు ఎందుకు ఈ గోల్ అంతా, మీరు మేనేజ్ చేయలేరు, పిల్లలు ఈ పేపర్స్ ఈ గోల్ ఎక్కువ ఉంటుంది మీకెందుకు, అందుకే నాకు కావాలి అని చెప్పారు. గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చేసిన, ఈసారి లేదు విద్యాశాఖ నేనే కోరినప్పుడు ముఖ్యమంత్రి గారు అంత తేలిగ్గా ఏమి ఇవ్వరు, టార్గెట్స్ పెట్టి నాకు ఇచ్చారు ఆయన. అంటే ఉన్నత విద్యలో ఏం చేయాలి, ఇంటర్మీడియట్లో ఏం చేయాలి, స్కూల్ విద్యలో ఏం చేయాలి. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే ఎవరో కెరియర్ తీసుకుంటున్నారు కనుక మనం కూడా అదే కెరియర్ తీసుకోవాల్సిన ఆలోచన ఉండకూడదు. ఆల్టర్నేటివ్ మనం ఆలోచించాలి. ఈరోజు అందరం ఐటీ అనుకుంటేనే కరెక్ట్ కాదు. ఈరోజు అనేక అవకాశాలు వస్తున్నాయి. కొన్ని ఉదాహరణలు ఇస్తా. సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఉండే మాకు పొద్దున. సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఒక కంపెనీ క్లియర్ అయింది. ఇంకో కంపెనీ నిన్న మీటింగ్ పెట్టుకున్నా. ఇది నెల్లూరు జిల్లాకు వస్తే ఇంకో కంపెనీ మనకి అనకాపల్లి జిల్లాకు వస్తుంది. అది నిన్న మీటింగ్ పెట్టుకుని నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ క్లియర్ అవుతుంది. ప్రకాశం జిల్లాకి రిలయన్స్ వాళ్ళు కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. మొదటి విడతలో కనిగిరిలోని 50 ప్రాజెక్టులు రాబోతున్నాయి. అంటే 25,000 మంది పనిచేయగలుగుతారు. అట్లా కొత్త సెక్టర్స్ వస్తున్నాయి. కొత్త సెక్టర్స్లో కూడా మీరు కూడా వాచ్ఫుల్గా ఉండి, ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ వచ్చింది, ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి, AIML ఉంది, మీకు ఇటు పక్కన మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు కూడా బాగా ప్రోత్సహిస్తున్నారు, దాని ఫలాలు వస్తున్నాయి. మారుతున్న సెక్టర్స్ని మీరు గమనించి మనం కూడా ఒక కెరియర్ పాత్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం కూడా, జీవితం అనేది ఇట్స్ జర్నీ, ఇట్ ఈస్ నాట్ ఎ డెస్టినేషన్. చాలా మంది ఏమైపోయిందంటే, ఇప్పుడు మేము అందరం ఇక్కడ ఇటు పక్క కూర్చున్న అందరం మేము మాట్లాడుకుంటాం రిజల్ట్స్ గురించి. రిజల్ట్స్ మీకు ఎట్లా తెలియజేయాలని దానిపైన మేము ఒక 2 గంటలు చర్చించాం. ఎందుకంటే వాట్సాప్ టెక్నాలజీ వచ్చింది, ఎలా తెలియజేయాలని. ఆ చర్చ జరిగినప్పుడు ఒక విషయం మా అందరిలో బయటకు వచ్చింది. ఏంటంటే ఇప్పుడు పిల్లలు మీరు చాలా సెన్సిటివ్ అయిపోయారు. అంటే ఒక్క సబ్జెక్ట్ ఏమైనా మార్కులు తప్పితే చాలా సెన్సిటివ్ అయిపోతున్నారు. ఏమవుతుంది జీవితంలో, ఎన్నో దెబ్బలు తింటాం మనందరం. జీవిత ప్రయాణాలు ఎన్నో ఎదురుగాలు ఉంటుంది, దెబ్బలు తగులుతాయి. మీరు అది మైండ్లో పెట్టుకుని ఒక లక్ష్యం పెట్టుకుని దానికోసం పనిచేయాలి తప్ప, ఈ చిన్న స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు అధైర్యపడతాం, ఇబ్బంది పడతాం అనేది కరెక్ట్గా. దేవుడు అందరికీ ఒక పరీక్ష పెడతాడండి, ప్రతి కుటుంబానికి ఒక రకమైన పరీక్ష పెడతాడు. కానీ ఆ పరీక్ష జయించే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాడు. దయచేసి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రభుత్వం ఒక బాధ్యతతో మిమ్మల్ని ముందలు ప్రోత్సహిస్తుంది. మీ ఏదైతే కళ్ళనో దానికి కట్టుబడి మేము కూడా ఉన్నాం.
అన్ని రకాలుగా సహకరిస్తాం. నేను ఫీడ్బ్యాక్ చూశాను, చాలామంది అందరం కూడా ముందల తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి మనం గౌరవిస్తాం. వాళ్ళ వల్లనే ఈరోజు ఈ స్థాయికి వచ్చాం. ప్రత్యేకంగా కొంతమంది ఉపాధ్యాయుల పేర్లు కూడా రాస్తాం. నిజంగానే చాలా చాలా సంతోషంగా ఉంది నాకు. ఇక్కడ కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వాలని రాశారు, ఒకే ఒక్క చెల్లి ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని రాశారు. ఎవరు? రాజేశ్వరి గారు. మీరు రాజేశ్వరి అమ్మ, థ్యాంక్ యూ. సో చెల్లి రాసింది ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని. ఇట్లా మీకు కళ్ళు ఉన్నప్పుడు కష్టపడాలి, ఆ ఓరియంటేషన్లో ఫోకస్ అవ్వాలి. ఐపీఎస్ ఆఫీసర్ అయినప్పుడు నా పైన కేసులు పెట్టదు తల్లి. ఇప్పటికి 23 కేసులు నాకు కేసులు వద్దు. ఇప్పుడు మీరు పెడితే మళ్ళీ బండి సంజయ్తో పోటీ పడాలి. ఆయనకి 109 కేసులు ఉన్నాయండి ఆయనకి. సో ఇంకా కేసులు పెట్టద్దు నా పైన. కానీ మీరందరూ ఏంటంటే ఒక కెరియర్ ఎంచుకున్నారు, ఒక డ్రీమ్స్ ఉన్నాయి. ఆ డ్రీమ్స్ని మీరు సాధించాల్సిన బాధ్యత మీ పైన ఉంది, ప్రోత్సహించే బాధ్యత ప్రభుత్వం పైన. విల్ డూ దాట్. సజెషన్స్కి వచ్చేగల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఎక్కువ మీరు నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. 100% ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఒక రోజులో అయ్యేది కాదు అది, ఎందుకంటే ఇది కొన్ని సంవత్సరాలుగా ఇగ్నోర్ అయింది. కానీ ఒకే రోజు అన్ని చేస్తామని కూడా చెప్తాం కరెక్ట్ కాదు, కానీ చేయాలని తప్పనుంది. కార్యాచరణ పెట్టుకుని మేము చేస్తాం. యూనిఫామ్స్ ఒకటి నేను సర్ప్రైజ్ అయ్యా. అందరు చాలా మంది అన్నారు, కనీసం 6-7 అడిగినారు ఇంటర్లో యూనిఫామ్ ఇస్తే బాగుంటుందని కోరారు. అది మేము చర్చించాం, కానీ మేము అనుకున్నాం ఇది ట్రాన్సిషన్ కదా, మళ్ళీ కాలేజ్ కట్టుకు వెళ్తారు కదా, యూనిఫామ్లు అవసరమా అనుకున్నాం. దానిపైన గురించి కూడా మనం ఆడదాం, దాంట్లో ఎలాంటి డౌట్లు అవసరం అనిపిస్తే చేద్దాం కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇట్లా మీ ఫీడ్బ్యాక్ అంతా మేము చాలా సీరియస్గా తీసుకుంటాం. ఇది మిమ్మల్ని ఏదో వాల్ పైన రాసేదని కాదు, మీరు రాసిన ప్రతి ఫీడ్బ్యాక్ మేము సీరియస్గా తీసుకుంటాం. మన ప్రభుత్వం ఆలోచన ఒకటే, మీరు ఇస్తున్న ఫీడ్బ్యాక్ తీసుకుని మీ తర్వాత వచ్చే బ్యాచెస్కి మెరుగైన సదుపాయాలు ఎట్లా కల్పించాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ ఎలా కల్పించాలి. మర్చిపోయా, మీరు ఇంకో మాట కూడా రాశారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్. అది నేను చూశాను, మీరు అది రాశారు. డెఫినెట్లీ చేయాల్సిన బాధ్యత ఉంది, కానీ అది చాలా కఠినమైన పని, అంత తేలిగైన పని కాదు మాకు కూడా. ఎందుకంటే అలవాటు లేదు. గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో కానీ హై స్కూల్ ప్లస్లో కానీ ఇతర దాంట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చేస్తాం. బట్ ఆ బాధ్యత కూడా మా పైన ఉంది, అది సీరియస్గా మేము తీసుకుంటున్నాం ఫీడ్బ్యాక్ని. మన ప్రభుత్వ లక్ష్యం ఒకటే, మన సమస్యలు ఏమున్నా మనం కూర్చుని మాట్లాడుకోవాలి, మీతో చర్చించాలి, తెలుసుకోవాలి, దాన్ని ఎట్లా పరిష్కరించాలనే బాధ్యత మా పైన ఉంది. సో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కూడా కేబినెట్ మీటింగ్లో మాకు అదే చెప్పారు. అన్నీ మీకు అనుకుంటే ప్రమాదం, నిరంతరం మీరు నేర్చుకోవాలి అని పదే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు చెప్పారు. ఇది దయచేసి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు చూస్తే మహిళలే పెద్ద ఎత్తున ఇక్కడ మంచి టాపర్స్గా ఉన్నారు. సో ఇది అన్ని రంగాల్లో మీరు ఇట్లనే వెళ్ళాలి, అన్ని రంగాల్లో మీరు ముందరికి వెళ్ళాలి. దేశంలో అద్భుతమైన అవకాశాలు ఈరోజు మనకు వస్తున్నాయి. జియోపొలిటికల్ రేస్లో భారతదేశం చాలా కీలకమైన పాత్ర వహించబోతుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఇక్కడున్న కొన్ని సూచనలు ఇస్తున్నా. ఫ్రీడమ్ అనేది డబుల్ ఎడ్జ్ స్వర్డ్. ఎందుకంటే ఇప్పుడు మీరు అందరు కాలేజ్కి వెళ్తారు. ఫ్రీడమ్ అనేది అది ఎట్లా వినియోగించుకోవాలనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ట్రాన్సిషన్లో మీరు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండోది, డ్రగ్స్కి దూరంగా ఉండాలి. మీరు చూస్తే డ్రగ్స్ వద్దు బ్రో అన్న క్యాంపెయిన్ తీసుకున్నాం. అది వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి, అంటే ఈ జూన్ నుంచి ఇంకా సీరియస్గా తీసుకుందాం అంటున్నాం. మీరు ఉడ్తా పంజాబ్ సినిమా చూసారు ఎవరన్నా? మీరందరూ చూడాలి, ఒక ఓటీటీ పైన ఉంది, చూడాలి. అంటే డ్రగ్స్ వల్ల ఎలా ఒక తరం నాశనం అవుతుందని, చాలా డేంజర్. సేమ్ థింగ్ గంజాయి విషయంలో కూడా ఏంటంటే ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. గౌరవ హోంమంత్రి గారు అనిత గారి నాయకత్వంలో మేమందరం కేబినెట్ సబ్ కమిటీలో ఉన్నాం. మేడం గారు కూడా దానిపైన చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. సో డ్రగ్స్ విషయంలో కూడా మీరు చాలా సీరియస్గా ఉండాలి. రెండోది, జీవితాంతం కుటుంబానికి అండగా ఉండాలి. చదువుకున్నాం, ఉద్యోగాలు వచ్చేసినాయి, ఆ పని ఒత్తిడిలో మనం ఆలోచిస్తాం, వెళ్ళిపోతాం. నేను కూడా ఏంటంటే పని ఒత్తిడిలో అమ్మతో మాట్లాడాలి అనే విషయం కూడా మిస్ అయిపోతాం. నేను ఇప్పుడు అలారం పెట్టుకున్నాను నా ఫోన్లో, లేదంటే దేవాంశతో మాట్లాడాలని కూడా మర్చిపోతాను కొన్నిసార్లు. అలారం పెట్టుకుని నేను అది
ఒక హ్యాబిట్గా చేసుకుంటున్నా. మనం ఈ రోజు ఈ స్థాయికి వచ్చామంటే వాళ్ళ వల్ల వచ్చాం. కుటుంబాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. అదేవిధంగా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఉండాలి మనందరం. ఏదో తప్పు జరుగుతుంటే ఇది నాకెందుకులే అనే యాటిట్యూడ్ కరెక్ట్ కాదు. మనం అందరం ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడతాం, ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ఎవరో మాట్లాడడం. మేము మంగళగిరిలో స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం చేపట్టాం. ఎందుకంటే బాబు గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు చేయాలని. ఒక 30 days ప్రోగ్రాం పెడితే 1000 టన్నుల చెత్త బయటకు వచ్చిందండి. ఒక మంగళగిరి కార్పొరేషన్లో 1000 టన్నుల చెత్త బయటకు వచ్చింది. ఆ చెత్త అక్కడేసేది మనమే కదా. భారతదేశంలో మనం చెత్త రోడ్డు పైన వేస్తాం, మనమే అమెరికా యూరోప్కి వెళ్తే చెత్త ఎక్కడేయం. సో ఫండమెంటల్ డ్యూటీస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీరు సీరియస్గా తీసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నా. ఇంకో పక్కన కొంతమంది ఇక్కడ ఆంటర్‌ప్రెన్యూర్స్ అవ్వాలి, బిజినెస్ నేర్చుకోవాలి అని కోరారని కూడా మేడం గారు నాకు చెప్తాం జరిగింది లంచ్లో. మీరందరూ జాబ్ సీకర్సే కాదు, జాబ్ క్రియేటర్స్గా కూడా ఆలోచించాలి. ప్రభుత్వం చేయాల్సింది చేస్తుంది, కానీ మీరు కూడా ఆలోచించాలి. అనేక ఐడియాస్ మీలో ఉన్నాయి, అది హార్నెస్ చేసే కెపాసిటీ కూడా మీలో ఉంటుంది. ఇది దయచేసి గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. విద్య అనేది కేవలం మార్కుల గురించి కాదు. యు ఆర్ టాపర్స్, నో సెకండ్ థాట్స్ అబౌట్ ఇట్. హ్యాట్స్ ఆఫ్ టు యూ, యూ హ్యావ్ అచీవ్డ్. బట్ మనం మిస్ అయ్యేది ఏంటంటే క్యారెక్టర్, విలువలు, వాల్యూస్. ఇది మనం మర్చిపోకూడదు. ఇది కానీ ఒక్కసారి పోతే ఇంకా మన జీవితాంతం ఎవరు నమ్మరు. ఇది గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, డ్రీమ్ బిగ్ బట్ స్టే గ్రౌండెడ్. జీవితంలో మీరందరూ అద్భుతంగా సక్సెస్ సాధిస్తారు, నాకు ఎలాంటి డౌట్ లేదు. మీలో ఉన్న పట్టుదల నాకు అర్థమైంది. ఎంత పైకి ఎదిగినా అంత తగ్గి ఉండాలి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఫీల్డ్కి వెళ్తే అందరూ దూరం పెట్టి ఎందుకు టీ షాప్కి వెళ్తున్నారు, వాస్తవాలు తెలుసుకోవాలి, కూర్చోవాలి, నేర్చుకోవాలన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. 75 సంవత్సరాల వయసులో ఆయన అంత కష్టపడుతున్నారంటే ఇంకా మనందరం ఎట్లా చేయాలని ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం. సో డ్రీమ్ బిగ్, స్టే గ్రౌండెడ్. దేశం మీకోసం చేస్తూ ఉంది, చేస్తూనే ఉంటుంది. కానీ మీరు కూడా ప్రయోజకులుగా మారి దేశం కోసం కష్టపడాలి. స్ట్రాంగ్ స్టేట్స్, స్ట్రాంగ్ నేషన్. నేను అందుకే అంటాను ఎప్పుడు, రాష్ట్రంలో పోరాడదాం, బయటికి వెళ్ళినప్పుడు ఒకే వాయిస్, ఆంధ్ర ఫస్ట్. దేశంలో భిన్నప్రాయాలు ఉండొచ్చు, ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఇండియా ఫస్ట్. అందుకే మేము డావోస్కి వెళ్ళాం మొన్న జనవరిలో. తమిళనాడు నుంచి మంత్రులు వచ్చారు, తెలంగాణ నుంచి మంత్రులు వచ్చారు. కానీ అక్కడ మాట్లాడినప్పుడు మేము అందరం ఒకటే దేశం గురించి మాట్లాడాం, వన్ వాయిస్. లోకల్గా మేము కొట్టుకుంటున్నాం, తమిళనాడు నుంచి కంపెనీలు పట్టుకురావాలని నా ప్రయత్నం, నాది. తెలంగాణకి ఎవరిని వెళ్తుంటే వాళ్ళని ఎట్లా మనం ఆకర్షించుకోవాలనేది పోరాడతాం. బట్ బయటికి వెళ్తే వన్ వాయిస్, దట్ ఈస్ ఇండియా ఫస్ట్. ఇది దయచేసి గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, మీరు చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చారు నాకు. మీకు అందరికీ చాలా అద్భుతమైన ఆస్పిరేషన్స్ ఉంది. ఆ ఆస్పిరేషన్స్ని నర్చర్ చేసే బాధ్యత ఇక్కడ వేదిక మీద మేము అందరం తీసుకుంటాం, గైడ్ చేస్తాం, నర్చర్ చేస్తాం. కానీ మిమ్మల్ని అందరం చివరికి కోరేది ఒకటే, ఫండమెంటల్ రైట్స్తో పాటు ఫండమెంటల్ డ్యూటీస్ కూడా గుర్తుపెట్టుకోండి. ఆల్ ఆఫ్ యూ షుడ్ బికమ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్. అది చాలా చాలా అవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మాటలో చెప్పాలంటే నా అదృష్టం మీ అందరితో కూర్చుంటాం. ఎందుకంటే నేను ఎప్పుడూ టాపర్ని కాదు, నేను ఓన్లీ ఫ్రెండ్స్ ఆఫ్ టాపర్ని. అసలు ఆశించడం కూడా ఆలోచన వచ్చేది కాదు. అందరు చదువుతుంటే బాగా చదువుతున్నారులే, మనం అంత సీన్ లేదనుకుని బ్యాక్ బెంచర్, అబ్సల్యూట్ లాస్ట్ బెంచ్లో కూర్చున్నాడు నేను. లిటరలీ లాస్ట్ బెంచ్ నాది ఎప్పుడు. కానీ నిజంగానే వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ, యూ మేడ్ అస్ ప్రౌడ్. నన్ను ఒక మాట చెప్పాలంటే, ప్రభుత్వ విద్య పరువుని మీరు అందరూ కాపాడారు. ఈరోజు అందరూ డిస్కస్ చేస్తున్నారు. క్యాబినెట్ అయిన తర్వాత కూడా క్యాబినెట్ అయిన తర్వాత మంత్రులందరూ కూడా వచ్చి, ఈ మ్యాజిక్ జరిగింది ఈసారి, చాలా బాగా చేశారు, ఇంకా డ్రైవ్ చేద్దాం. కమిట్మెంట్ పెరిగింది ప్రజాప్రతినిధులలో, సక్సెస్ వచ్చేగల కమిట్మెంట్ పెరిగింది. మీ ఎగ్జామ్లు ఏమో నాకు ఎగ్జామ్ లాగా అనిపించింది. అడగండి వేదిక మీద, అందరూ తెలుసు ఇదేదో నాకు ఎగ్జామ్.
దేవాంశ్ ఎగ్జామ్ రాసినా అంత టెన్షన్ పడేవాడు కాదేమో. మీ ఎగ్జామ్ అంటే నాకే టెన్షన్ లాగా ఉంది. ఎలా జరిగింది, ఎవ్రీడే మాట్లాడుకున్నాను ఏం జరిగింది, ఎక్కడ ఇష్యూస్ లేదు కదా, ప్రాబ్లమ్స్ ఎక్కడ వచ్చినాయా, చాలా సీరియస్గా తీసుకున్నాను. సో వీఆర్ వెరీ కమిటెడ్ టు దిస్ అండ్ రిఫార్మ్స్కి వీఆర్ కమిటెడ్ అండ్ సక్సెస్ బ్రీడ్ సక్సెస్. ఈరోజు ఒక సక్సెస్ వచ్చింది, మీరు చూడండి నెక్స్ట్ బ్యాచ్ ఇంకా ఇంప్రూవ్ అవుతారు. సో సక్సెస్ విల్ బ్రీడ్ సక్సెస్. ఈ ఫస్ట్ సక్సెస్ కోసం ఈ ప్రభుత్వానికి 10 నెలలు పెట్టింది. బట్ ఒక తొలి అడుగు ఇది, తొలి అడుగు మాత్రం, ఇంకా చాలా చేయాల్సి ఉంది. సో ఇప్పటికీ నేను చాలా ఎక్కువ మాట్లాడిస్తా. మీ దగ్గర నుంచి వినేదానికి ఉన్నాను నేను ఇక్కడ, మీ దగ్గర నుంచి మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి వినేదానికి ఉన్నాను. సో మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే, మీ ఎక్స్పీరియన్సెస్ ఉంటే దయచేసి మీరు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.